కారణం ఏంటి? కాని అలవాట్లు. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడు తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించుతూ వచ్చిన కాని అలవాట్లు కలిగి ఉన్నారు వాళ్ళు. అందుకే వారి శత్రువుల చేతుల్లో వారికి ఏమైపోయిందంటే ఓటమి వచ్చేసింది. దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ కొంతమంది జీవితాలు చూస్తే ఎలా ఉన్నాయంటే కాని అలవాట్లతో నింపబడి ఉన్నారు. అందుకే వాళ్ళు ఎన్నడూ విజయాలు సాధించలేరు, విజయవంతమైన క్రైస్తవ జీవిత అనుభవాన్ని కలిగి ఉండలేరు. అబ్రహాం అలవాట్లు అన్ని కూడా ఎలాగున్నాయంటే దేవుని వాక్యానుసారమైన అలవాట్లే ఉన్నాయి. శత్రువుతో ఎలాగ యుద్ధం చేయాలో ఆ తర్పీదు అబ్రహాంకుంది, అబ్రహాం ఇంట్లో ఉన్న వాళ్ళకుంది. ఈ కుటుంబంలో ఏ తర్పీదు లేదు. అంత విచారకరమైంది. ఆ తర్వాత మనం చూస్తే ఇదే ఆదికాండం 14లోనే చెప్తాడు. అబ్రాహాము తన తమ్ముడు చెరపట్టబడిన విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 312 గొర్రెలను వెంటబెట్టుకొని దాను మటుకు ఆ రాజులు తరిమెను. రాత్రి వేళ అతడును అతని దాసులు వారికి ఎదురుగా మొనలు తీర్చి, రెండవదేంది? రాత్రి వేళ అతడును అతని దాసులను మొనలు తీర్చి యుద్ధానికి వెళ్ళారు. నాకు యుద్ధం చేసే అలవాటు ఉందని ఎటు పడితే అటు వెళ్ళకూడదు, నాకు వాక్యం చెప్పే అలవాటు ఉంది, నాకు పాటలు పాడే అలవాటు ఉంది, నాకు డ్రమ్ములు కొట్టే అలవాటు ఉంది, కొంతమంది నాకు వాయిద్యాలు వాయించే అలవాటు ఉంది, నేను ఎటు పడితే అటు పోతాను. దానికి కూడా ఒక క్రమం ఉంటుంది. అబ్రహాముకు యుద్ధం చేసే అలవాటు ఉంది, అబ్రహాం ఇంట్లో ఉన్న వాళ్ళకి యుద్ధం చేసే అలవాటు ఉంది. కానీ ఎలాగ వెళ్తున్నారు యుద్ధానికి? మనలు తీర్చుటంటే అది ఒక క్రమాన్ని చూపిస్తుంది. యుద్ధం చేసే వాళ్ళకి ఏముండాలి? క్రమం ఉండాలి. యుద్ధం చేసే వారికి ఏముండాలి? వ్యవసాయం చేసేటప్పుడు, కోత కోసేటప్పుడు, నారు నాటేటప్పుడు ఎట్టగా నాటుతారమ్మా? ఒక క్రమంగా నాటుతారు, వరుసగా. కోత కోసేటప్పుడు కూడా ఎట్లా కోస్తారు? క్రమంగా వరుసగా కోత కోస్తారు. అది చూసారా? యుద్ధానికి వెళ్ళే వారికి యుద్ధ క్రమం తెలిసి ఉండాలి. ఆర్మీలో ఉన్నారు చాలా మంది. ఆర్మీ వాళ్ళు